నమస్తే, వెల్కమ్ టు వైన్ టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కస్తూరిబాయి బాలికల హాస్టల్లో ఎస్ఓ వార్డెన్ స్పెషల్ ఆఫీసర్ మిరియాల శివరంజని గత 10 సంవత్సరాలుగా నుంచి పనిచేస్తున్నారు. పనిచేస్తూనే హాస్టల్లో వంట సరుకులను వర్కర్ల ద్వారా బియ్యం కానీ పప్పు ఇతర వస్తువులను బయటకు పంపించేవారు. విక్రయించమని చెప్పి వచ్చిన డబ్బులను తమకే ఇవ్వాలని చెప్పి, లేని ఎడల మిమ్మలను పనికి రాలేదని చెప్పి పై ఆఫీసర్లకు చెబుతానని బెదిరించి అక్రమ బియ్యాన్ని ఇతర సామాగ్రిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది. హాస్టల్లో సుమారు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి మెనూ ప్రకారం ఇవ్వవలసిన వస్తువులను పిల్లలకు పెట్టకుండా మిగిల్చుకొని వరకల ద్వారా అమ్ముకొని వారానికి పిల్లలకు పెట్టవలసిన ఆహార పదార్థాలు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్ఓ మిరియాల శివరంజని స్పెషల్ ఆఫీసర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని వంట చేసే వర్కర్లు మీడియా ముందు తెలిపారు. ఇంకంబాయ్ తండ, నేను చేసేది కస్తూరిబాయి నారాయణపురం హాస్టల్లో. మాకు మేడం ఏదైనా మిగిలింది సామాన్లన్నీ ఇస్తుంది. స్టోర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ పైసలు తీసుకుంటుంది నెలనాడు మా దగ్గర నుంచి. మేమేమో పిల్లలకి ఏదైనా మిగిలింది పాసిపోతే పడేసేస్తే ఏమొస్తుందని ఇంటికి తీసుకెళ్తాం. మా పిల్లలకు అన్నమో కూరనో గింతనో ఏదో ఒకటి తీసుకుపోతే మా సంచులన్నీ చెక్ చేస్తుంది సార్. చెక్ చేసి స్టోర్ రూమ్ తాళం ఎస్ఓ మేడం దగ్గరనే, మా దగ్గర అయితే కాదు. నామకే పాసు పిల్లలకు పెట్టింది అంతే, వచ్చి ఆమెనే ఇస్తుంది. మేము దొంగతనంగా తీసుకుపోవాలనంటే ఎట్లా తీసుకుపోతాం? మేడంకి తెలియకుండా మేడమే మాకు బయట అమ్ముకొచ్చి పైసలు ఇవ్వదనంటే మా జీతంలోకి వెళ్ళి సగం కట్ చేసుకుంటుంది. నా పేరు లక్ష్మి. నేను కస్తూరిబాయి హాస్టల్ నారాయణపురంలో చేస్తా. బియ్యం అయినా ఉప్పు అయినా పప్పు అయినా ఏది ఉన్నా కానీ మేడము మిగిలిన తర్వాత మాకు ఇస్తుంది. మాకు ఇచ్చి పోయి అమ్ముకోరారనే ఇస్తుంది. అమ్ముకొచ్చిన తర్వాత నెల నాడు 2000 3000 మేడంకి మళ్ళీ మేము ఇస్తాం. మా దగ్గర అడుకుంటుంది మేడం. ఇక ఇవి వస్తువులన్నీ అమ్ముకొచ్చి నాకు పైసలు ఇవ్వాలని అంటే మేడంకే ఇస్తాం. మేము బియ్యం ఇక్కడ తెస్తుంది, కొన్ని బస్తాలు బయట పంపిస్తుంది మేడం. మోడల్ స్కూల్ కానీ మళ్ళీ పిల్లలకు సరిపోతలేదని పంపిస్తుంది. ఇక్కడ నుంచి జరగడం మళ్ళీ గోదాం నుంచి అటే పార్సల్ కొన్ని చేస్తుంది. అంటూ లాస్ట్కు ఎవరైనా వచ్చినప్పుడు ఒక రిజిస్టరు, రానప్పుడు ఒక రిజిస్టరు. వచ్చిన పిల్లలకు లాస్ట్ నెల నాడు స్ట్రెంత్ ఎంతమంది ఉంటారో దానికంటే 20-30 మంది ఎక్కువ రాసుకుంటుంది మేడము. వచ్చినప్పుడు ఎవరైనా స్పెషల్ వాళ్ళు వచ్చినప్పుడు చూపించేది. అలాగనే పాలేమో 19 లీటర్ పాలు వచ్చేది. నాకు తెప్పిస్తుంది 10 లీటరే పాలు. చికెన్ ఏమో 12 కేజీ 14-15 కేజీలు రావాలి మాకు అక్కడ నుంచి, కానీ 12 కేజీలే పంపిస్తుంది. స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు అక్కడ? 181. 80 కిలో ఎంతమంది? 181. అంటే 12 కిలోలు తెస్తే సరిపోతుంది అక్కడికి. ఇక ఎట్నో సర్దించి పెడతాం సార్ మేము. మరి పిల్లలు మెనూ ప్రకారం ఇవ్వట్లేదు? మెనూ ప్రకారం ఇవ్వట్లేదు సార్. పిల్లలకు ఏదో కమెంట్ అని పెట్టింది, కానీ పిల్లలు వచ్చి ఏం చేయరు. ఎస్ఓ మేడమే వచ్చి ఇస్తుంది. ఎస్ఓ మేడమే వచ్చి ఇస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలకు కమెంట్ ఇవ్వదని పెట్టినని చూపిస్తుంది. పిల్లలు వచ్చి మాకు ఇవ్వడం ఏం జరగదు. ఎస్ఓ మేడమే ఇస్తుంది. ఎస్ఓ మేడం ఇవ్వండి, మేము బయటికి పోయి అమ్మాలంటే మాకెంత ధైర్యం సార్? మేము అమ్మం కదా. ఎస్ఓ మేడం ఇస్తేనే మేము బయటికి తీసుకెళ్తాం. పై పిల్లలకి ఇచ్చిందే మిగిలిందే మాకు ఇస్తే మేము పోయి అమ్ముకొచ్చి ఇస్తాం. మళ్ళీ మేడానికి ఇస్తారు? మళ్ళీ మేడంకే ఇస్తాం సార్ మేము. మేడం పేరు ఏం పేరు అక్కడ? శివరంజని. ఎక్కడి నుంచి వస్తుంది? చౌటుపల్లి నుంచి. చౌటుపల్లి నుంచి వస్తుంది సార్. అక్కడ ఇన్ఛార్జా లేకపోతే వార్డనే సార్? వార్డనే. జీబీవి నారాయణపురంలో అటెండర్గా పనిచేస్తున్నా. 2006 నుంచి చేస్తున్నాను సార్. 2006 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా. అయితే మేడము నాకు నేను లీవ్ తీసుకున్న సందర్భంలో 2 CL ఎందుకు వేసినామని నేను దారుణం కొంచెం గట్టిగా మాట్లాడేసరికి నా మీద రిమార్క్ తీసుకుంటాను, నీకు లెటర్ పంపిస్తా, పై ఆఫీసర్లకు చేస్తాను, నా మాట ఇంటలేవు అని చెప్పడం జరిగింది సార్. దీనివల్ల నేను మాట్లాడడం కోరుతున్నాను సార్. మేడం కూడా సామాన్లు ఎక్కడెక్కడ ఉన్న పాత ఇనుప సామాన్లతో సహా అమ్ముకొని చేస్తారు సార్. మాకు కొన్ని రూపాయలు మేము 9700 జీతానికి మాకు కూడా ఇవ్వరాదు మేడం, పెట్రోల్కైనా ఇవ్వరాదు అంటే ఏడ ఉన్నాయి నీకు ఆడ పైసలని. బియ్యం కూడా బస్తాలు 4 బస్తాలు 8 బస్తాలు తీసుకుపోయి అమ్ముకుంటుంది సార్. నా పేరు నాజమ్మ సార్. నేను అక్కడ ఫస్ట్ కుక్కుని సార్. 20 ఏళ్ళ పని చేస్తున్నా సార్. ఎక్కడ చేస్తున్నారు మీరు? నారాయణపురం కస్తూరిబాయి హాస్టల్లో చేస్తున్నా సార్. అయితే మా ఎస్ఓ మేడం మాకు కొన్ని బియ్యం ఇస్తుంది సార్. ఇస్తే మేము పిల్లలకే పెడతాం సార్. మళ్ళీ మిగులుతాయి సార్, నెల నాడు బియ్యం మిగులుతాయి.
బియ్యం మిగిలితే అన్ని బియ్యం మాకు ఇస్తుంది సార్. మేడం బియ్యం ఇచ్చి ఏమంటది, ఈ బియ్యం అమ్ముకోరారి, మా కాడ పైసలు లేవు మేడం అంటే, మీ జీతం పడ్డ నాడు ఇద్దురు కానీ ఈ బియ్యం అయితే అమ్ముకోరారి, పప్పు అయితే అమ్ముకోరారి అంటది సార్. పాలు అయితే 10 లీటర్ల పాలు పోస్తుంది సార్ పిల్లలకు. ఆమె రాసుకునేది 19 లీటర్ సార్. పిల్లలకు చికెన్ అయితే ఆదివారం పెడుతుంది సార్. ఆదివారం చికెన్ పెడితే ఆమె ఇచ్చేదేమో 12 కిలోలు 10 కిలోలు సార్ చికెను. ఆమె రాసేది 20 కిలోలు రాస్తుంది సార్ చికెను. ఆమె మొత్తం తప్పు లెక్కలే సార్. నెల కాగానే బియ్యం మిగులుతాయి కదా సార్. బియ్యం మిగిలగానే అక్కడ ఆటో తెప్పిస్తుంది సార్. ఇక్కడ నారాయణపురం కుమ్మరికాయలే ఆటో సార్. ఆటో ఆయన వస్తాడు సార్, బయట నిలబడతాడు. ఆ బియ్యం అంతా వేసుకోపోతాయి సార్. బియ్యం అంతా వేసుకోపోయి ఏమంటాడు, ఎక్కడిది నిన్ననే బియ్యం వచ్చినాయి కానీ బియ్యం వేసుకోపోతున్నాం ఎందుకంటే నాకు మేడం మోడల్ స్కూల్కి వేసిరా అన్నది అని తీసుకోపోదు సార్. మాకేమైనా చదువు సందే సార్, మాకు చదువు లేదు, ఏమో మేడం కేరక మాకే మేరక అని మేము అనుకుంటాం సార్. ఆమె చేసేది అంతా ఇప్పుడు ఏమో దొంగతనం మా మీద పెట్టింది సార్. చేసేది మేడం సార్ మా మీద పెట్టింది. గుడ్లు సార్ వారానికి ప్రతి వారం సార్, ఆదివారం గుడ్డు లేదు చికెన్ అంటది, బుధవారం చికెన్ అంటది, చికెన్ రాస్తుంది, చికెన్ పెట్టదు సార్. ఆమె రాసుడేమో రాసుకుంటది, పెట్టేదేమో పెట్టదు సార్. వారానికి బుధవారం శనివారం ఆదివారం పెట్టక సార్ ప్రతి రోజు గుడ్డు పెట్టాలి సార్. శుక్రవారం ఒక్క రోజు గుడ్డు పెడతారు సార్ పిల్లలకు. ఒక్క శుక్రవారమే గుడ్డు పెడతారు సార్ పిల్లలకు. మళ్ళీ రోజు పెట్టినట్టు రాసుకుంటుంది సార్. అక్కడ ఇప్పుడు టెండర్ వేసారు కదా, టెండర్ ఎవరికి ఇచ్చారు? టెండరు అక్కడ పోసంపల్లి నుంచి వస్తారు సార్. ఆ టెండర్ కూడా మాకు మాట్లాడాడు. మన చికెన్ అయినా మన ఊరోడే సార్, నారాయణపురం వాడు సార్. తుర్కాని వేస్తాడు. గుడ్లు వస్తాయి సార్. అవి నెలకు ఒక నాడు వేస్తారు సార్. 2 నెలలు చేస్తారు సార్ ఆ గుడ్ల పిల్లలకు పెట్టేది. 180 మందికి నెలకు ఒక రోజు జరగదు కదా సార్. స్టాక్ ఎవరన్నా వచ్చినప్పుడు స్టాక్ మాత్రం ఆడ ఉంటుంది. వచ్చిన వాళ్ళకు ఇక నేను పెడుతున్నా రోజు మెను పాటిస్తున్నా అని చూపిస్తుంది. గుడ్డు పెట్టదు రోజు, మెను ఇడ్లీ పెడతలేదు, పూరి పెడతది చేపిస్తలేదు, చపాతీ చేపిస్తలేదు సార్, రవ్వ చేపిస్తలేదు. ఏమన్నా అంటే అటు నుంచి బిల్లు వస్తలేదు. బిల్లు ఎందుకు రాదు సార్? పిల్లలు ఉన్న తర్వాత స్కూల్ అని నడిచిన తర్వాత బిల్లు ఎందుకు రాదు? వస్తూనే ఉంటుంది కదా. మేము అట్లా అడిగినప్పుడు వస్తలేదమ్మా ఏదో సర్దుకొని పోవాలి. పిల్లలు ఇక ఇష్టం ఏదో కారం ఉండని నీళ్ళు ఉండని వండి అయితే పెట్టదు. ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు. ఇప్పుడు రిజిస్టర్ మెను చేస్తలేరా? రిజిస్టర్ చేస్తలేరా? ఇక్కడ చేసేది అలాగా, ఎవరైనా వచ్చినప్పుడు చూపించేది అలాగే సార్. అంటే 2 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. 2 రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తుంది వాళ్ళు. ఇక మేడం చేస్తుంది అట్లా. అది మేడం ఎట్లా మేము దేని మీద వంట చేయాలంటే అట్టట పోయి కట్టెలు కట్టుకొచ్చి వంట అన్నం వండు రమ్మా అని అంటారు సార్. ఇప్పుడు పోయి చెక్ చేసిన నల్లటి గిన్నె ఉంది సార్ హాస్టల్ ముంగల. మా కన్నా సెర పెడుతుంది. ఎటుగాక ఈ లంబడోళ్ళకి వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలివి లేదు, వీళ్ళకి చదువు లేదు, సందే లేదని మాకు ఆట పట్టిస్తుంది సార్. అక్కడ మేము ఇన్నేళ్ళ సన్ చేసినా కూడా మీరు చేసిరు తిన్నారు అయిపోయింది, మీరేం చేసి మాకేం చేయలే, ఇప్పుడు మాదే అంత రాజ్యం మీదేం లేదని అంటారు సార్. ఇంతకుముందు మేడం అట్లా చేశారు మరి? ఇంతకుముందు మేడం మంచిగా ఉండే సార్. ఇంతకుముందు మేడం ఏం బాధ పెట్టాలి, ఈమె మా కన్నా సెర పెడుతుంది సార్. రోజు లింకులు పెడతా సార్, రోజు పంచాయతీ చేపిస్తారు, మీరే పంచాయతీ చేస్తారు అని బయట వాళ్ళకి చెప్తారు సార్. మేడం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంతకుముందు మేడం మంచిగా ఉండేదా మీతో? మంచిగా సార్ ఇంతకుముందు మేడం. మేడం పేరు ఏం పేరు? మేడం పేరు మాధవి మేడం సార్. ఓకే.